వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు మల్లెమోనిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి ఆరిఫ్ పటేల్ ను మాట్లాడుతూ తనను గెలిపిస్తే కాలనీలో సైడ్ డ్రైనేజీలు, ఐవాస్ట్ లైట్లు, ఇల్లు లేని నిరుపేదలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో మున్సిపల్ ఏర్పడిన తర్వాత కూడా అదే విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈసారి ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రామరెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరిఫ్ పటేల్గా నాకు అభ్యర్థిగా నాకు మల్లెమోనిగూడెం 2వ వార్డుకి నాకు అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి సార్కి అదేవిధంగా మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ, సీనియర్ నాయకులందరికీ నా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో చెప్పారు చాలామంది మనకు ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పడం జరిగింది. కానీ అలాంటివి జరగలేదు. మేము ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. మాకు మల్లెమోనిగూడెం వార్డులో 2వ వార్డు, దాంట్లో మాకు 27 శాంక్షన్ అయినాయి. అందుట్లో 23 మనకు వర్క్ జరుగుతున్నాయి. మొత్తం పూర్తి విధంగా ఇప్పుడు కొన్ని 10 ఇండ్ల వరకు టాప్ లెవెల్ వచ్చేసినాయి. స్లాపులు కూడా పడ్డాయి. మళ్ళీ ఏ బిల్ కూడా పెండింగ్ లేదు. అన్ని విధంగా మేము పనులు చేస్తున్నాం. ప్రతి ఊరికి మన గల్లీలోకి వెళ్తే అందరి ఇల్లుకి మేము తిరిగితే మేము అందరం మీకు ఓటేసి గెలిపిస్తాం. మంచి స్పందన ఇస్తున్నారు. అదేవిధంగా మేము ప్రతి ఒక్క ఇంటికి పోతే మేము మంచిగా చేస్తామని చెప్తున్నారు, మాకు సహకారం చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు మా కాంగ్రెస్ నాయకులకి ఇచ్చిరని చెప్పారు. కానీ అలాంటివి జరగలేదు. మా ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అడగండి. మేము బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినాము, టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చినాం ఇల్లు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ అని అన్ని మేము సెంటిమెంట్ తోటి ఇవ్వలేము. ఒక పేద ప్రజలకు చెందాలని చెప్పి అదే ఉద్దేశంతో మేము ఇల్లు ఇచ్చినాము. గతంలో కూడా అలాంటి పార్టీ గురించి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మేము అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది ఇంకా ముందు కూడా అదే విధంగా ఇస్తామని ఆశిస్తున్నాం. భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.